నూరుకట్ల పిశాచం కథలు. రాజు రాముడు. శాపవరం గ్రామంలో సూరసేనుడనే యువకుడు ఉండేవాడు. అతడు మహాసాహసి. అతడికి రాని యుద్ధ విద్య లేదు. 18 ఏళ్ల వయసు రాగానే సూరసేనుడు తన తండ్రి వినయుడితో, నాకు సామాన్యుళ్లాగా జీవించాలని లేదు, 10 మందికి ప్రయోజనం కలిగే విశేషం ఏదైనా సాధించాలని ఉంది అన్నాడు. వినయుడు కూడా అందుకు ఎంతో సంతోషించి, నీ బుద్ధి సరైన మార్గంలో ఉంది. 10 మంది కోసం బ్రతకడంలోనే మనిషి సంతోషం ఉంది. నువ్వు పుట్టి పెరిగిన ఈ ఊళ్ళో కటిక దరిద్రులే ఎక్కువ. భాగ్యవంతులు బహు కొద్దిమంది. ఆ భాగ్యవంతులు కూడా దుర్మార్గులు కారు కాని తమకున్న సంపదతో దరిద్రులను ఆదుకునే దశలో లేరు. మన ఊరు శాపగ్రస్తమైనదని అంతా అంటారు. ఇక్కడికి చేరాలంటే దుర్గమారణ్యం దాటాలి, కొండ మార్గాలు పట్టాలి. అందుకే దేశాన్ని ఏలే మహారాజు కూడా మన గురించి పట్టించుకోవటం లేదు. అందుబాటులో ఉన్నది సంపాదించుకుని తిని బ్రతకడం తప్ప మన గ్రామస్తుల్లో బయటి ప్రపంచం చూసినవారు తక్కువ. కాబట్టి నువ్వు కష్టపడి ప్రయాణం చేసి రాజధానికి చేరుకుని మహారాజును కలుసుకుని మన గ్రామం గురించి విన్నవించు. ఆ తర్వాత ఆయనే మనల్ని కాపాడతాడు. నీ పేరు చెప్పుకుని గ్రామస్తులు అందరూ సుఖపడతారు అని చెప్పాడు. ఆ దేశాన్ని ఏలే మహారాజు సింహబలుడు. ఆయన దయాశీలుడని చెప్పుకుంటారు. ఆయన పాలనలో నెలకు 3 వానలు కురుస్తాయని, ప్రజలకు ఆకలి అన్నది తెలియదని వాడుక. తమ గ్రామం సంగతి రాజుకి తెలిస్తే అక్కడి పరిస్థితులు చక్కబడతాయని శాపవరం గ్రామస్తులు నమ్ముతున్నారు. అయితే ఎవరూ పల్లె దాటి వెళ్లి రాజును కలుసుకునే సాహసం చెయ్యలేదు. సూరసేనుడు గ్రామస్తులందర్నీ కలుసుకుని తనకున్న అభిప్రాయం చెప్పాడు. ఆ గ్రామంలో విశ్లేషణుడనే వృద్ధుడొకడున్నాడు. అంతా అతడి మాట గౌరవిస్తారు. అతడు సూరసేనుడితో, శాపగ్రస్తమైనది కాబట్టి మన ఊరికి శాపవరం అన్న పేరు వచ్చింది. ఆ శాపం పోయే వరకు మనమిలా కష్టపడక తప్పదు. మన గ్రామంలో సహజ సంపద ఉంది. అది మన మధ్యనే ఉండిపోవడం వల్ల నిరర్ధకమైపోతోంది. ఈ సంపదను బయటి ప్రపంచానికి తరలిస్తే మనకు గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. కాని ఈ సంపదను బయటి ప్రపంచానికి చేరవేసేది ఎలా? బయటకు వెళ్లడానికి మనకు సుగమమైన మార్గం లేదు. కాలం కలిసి వచ్చిన రోజున ఆ మార్గం దానంతటదే ఏర్పడుతుంది. అంతవరకు మనం ఎదురు చూడక తప్పదు. ఈలోగా మహారాజును కలుసుకున్న ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం మనకు ఉపకరించదు అన్నాడు. అయితే నేనేం చేయను అన్నాడు సూరసేనుడు. రాత్రి పడుకునే ముందు ప్రజాహితం గురించే ఆలోచించు. అప్పుడు కర్తవ్యం నీకు కలలో గోచరిస్తుంది అన్నాడు విశ్లేషణుడు. సూరసేనుడు అతను చెప్పినట్టే చేశాడు. ఆ రాత్రి అతడికి శ్రీరామచంద్రుడు కల్లో కనపడి, శాపవరానికి పశ్చిమ దిశలో ఒక పురాతన ఆలయం ఉంది. అందులో నా విగ్రహం ఉంది. 200 సంవత్సరాల క్రితం మీ శాపవరం గ్రామస్థుడు నా పట్ల అపచారం చేశాడు. అప్పటినుంచి మీ గ్రామం బయటి ప్రపంచం నుండి వేరుపడింది. అందువల్ల నాకు పూజా పునస్కారాలు లేకుండా పోయాయి. నువ్వు నా ఆలయాన్ని కనుగొని పునరుద్ధరించు. నా గురించి ప్రచారం చేయి. నన్ను సేవించుకునే వారికి ఏ విధమైన కష్టాలు ఉండవు కాబట్టి నీకు, నీ గ్రామస్తులకు శుభం జరుగుతుంది అన్నాడు. మెలకువ రాగానే సూరసేనుడు ఈ కలను తలుచుకుని ఆశ్చర్యపడ్డాడు. తర్వాత కల గురించి తండ్రికి చెప్పాడు. ఆయన కొడుకు వంక తిరస్కారంగా చూసి, మన ఊరికి పశ్చిమ దిశలో రామాలయం ఉన్నదని, దాన్నొక రాక్షసుడు కాపలా కాస్తుంటాడని అంతా చెప్పుకుంటారు. నీకు అది తెలుసు కాబట్టి నీకలాంటి కల వచ్చింది. దేవుడి గురించి ప్రచారం చేయటం వల్ల, దేవుడికి పూజలు చేయటం వల్ల మనుషుల కష్టాలు తీరవు. మనిషి స్వయం కృషితో కష్టపడి సాధించినదే అనుభవించాలి. తీరిక ఉన్నప్పుడు మనసు వక్రమార్గాన పడిపోకుండా ఆపడానికే దైవపూజ చేయాలి అని హితవు చెప్పాడు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో నాకీ కల ఎందుకొచ్చిందో. పశ్చిమ దిశగా వెళ్లి రామాలయాన్ని కనుగొని వస్తాను అన్నాడు సూరసేనుడు. నాయనా, నేను వృద్ధుణ్ణి అయ్యాను. నువ్వు నాకు లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకివి. దేశానికి రాజే రాముడు. గ్రామం బాగు కోరి నువ్వు రాజును కలుసుకుంటానంటే అందుకోసం నువ్వు వెళ్ళి తిరిగి వచ్చే వరకు నేనెన్ని ఇక్కట్లైనా అనుభవిస్తాను. దేవుడి కోసం మాత్రం నిన్ను వదులుకోలేను. పిచ్చి పిచ్చి కళ్ళు నమ్మి నీ జీవితం వృధా చేసుకోకు అని నచ్చచెప్పపోయాడు వినయుడు. సూరసేనుడు మాత్రం
ఆ విషయమై అప్పుడే ఒక నిర్ణయానికి రాలేదు. అతడు గ్రామస్తులందర్నీ కలుసుకుని తన కల గురించి చెప్పి వారి అభిప్రాయం కోరాడు. ఆ వివరాలు విన్న విశ్లేషణుడు ఎంతో సంతోషించి, నీకు స్వయంగా రాముడు కనిపించాడంటే నువ్వు కారణజన్ముడివి. ఇంకేమీ ఆలోచించకు. నీ వల్లనే ఈ గ్రామానికి శాపం తొలగాలి. తక్షణం బయలుదేరి వెళ్ళు అన్నాడు. అప్పుడు సూరసేనుడు తన తండ్రి మాటలో అతడికి చెప్పాడు. నీ తండ్రి నాస్తికుడు. అతడి మాటలు లక్ష్యపెట్టకు. నువ్వు రామాలయం అన్వేషణకు బయలుదేరితే నువ్వు తిరిగి వచ్చే వరకు ఏ కష్టమూ రాకుండా నీ తండ్రిని పోషించే బాధ్యత మాది. అలా కాదని నువ్వు రాజధానికి బయలుదేరావా, నువ్వు తిరిగొస్తావో లేదో గాని నీ తండ్రి గురించి మేమెవరం పట్టించుకోం. బాగా ఆలోచించుకో అన్నాడు విశ్లేషణుడు. పోనీ నేను రాజదర్శనానికి వెడతాను, రామాలయం అన్వేషణకు వేరెవరినైనా పంపించండి అన్నాడు సూరసేనుడు. కారణజన్ముడివి కాబట్టి నీలో సాహసం చెయ్యాలన్న తపన ఉంది. అటు రాజధానికి కాని ఇటు రామాలయం వైపు కాని వెళ్లాలనుకునే సాహసి మరొకడు ఈ ఊళ్ళో లేడు అనేశాడు విశ్లేషణుడు ఖచ్చితంగా. రాజధానికి వెళ్లాలంటే గ్రామానికి తూర్పు వైపు వెళ్లాలి. రామాలయం పశ్చిమాన ఉంది. సూరసేనుడు బాగా ఆలోచించి తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా అయినా సరే రామాలయాన్నే వెతకాలని నిశ్చయించుకున్నాడు. నా కొడుకును అన్యాయంగా రాక్షసుడి పాలు చేస్తున్నారు అని గ్రామస్తుల్ని నిందిస్తూ లబోదిబోమన్నాడు వినయుడు. సూరసేనుడు తండ్రికి ధైర్యం చెప్పి ఆయన్ని గ్రామస్తుల సంరక్షణకు అప్పచెప్పాడు. ఓ శుభముహూర్తాన గ్రామానికి పశ్చిమ దిశగా బయలుదేరాడు. అదంతా ఎత్తైన కొండమార్గం. దారిలో ముళ్ల చెట్లున్నాయి, విషసర్పాలున్నాయి, భయంకరమైన పక్షులున్నాయి, క్రూర మృగాలు కూడా ఉన్నాయి. సూరసేనుడి భుజాన ధనువు వేలాడుతున్నది, చేతిలో కత్తి ఉంది. అతడు ధైర్యంగా ప్రయాణం చేస్తూ కొంత దూరం వెళ్లేసరికి ఓ పెద్ద కొండచిలువ ఎదురైంది. అది పర్వతాల్నే కబళించేంతగా నోరు తెరిచి సూరసేనుడి మీదకి వచ్చింది. అతడు కత్తి జళిపిస్తూ చురుకుగా దాని బారి నుండి తప్పించుకుంటూ ముందుకెళ్లాడు. కాని కొండచిలువ అతన్ని వదిలిపెట్టకుండా తరుముతూనే ఉంది. దాన్ని చంపడం తన వల్ల కాదని సూరసేనుడికి తెలుసు. అందుకని అతడు సర్వశక్తులు క్రోడీకరించి దానికంటే వేగంగా పారిపోయి కొంత దూరం వెళ్లాడు. అప్పుడు వెనక్కి తిరిగి ధనువు సంధించి ఒకేసారి 2 బాణాలు దానిమీదకి వదిలాడు. అవి గురి తప్పకుండా వెళ్లి కొండచిలువ 2 కళ్లను పొడిచేశాయి. కొండచిలువ బాధతో గిలగిల తన్నుకుంటూ అక్కడే ఆగిపోయింది. సూరసేనుడు జాప్యం చేయకుండా శరవేగంతో ముందుకు సాగిపోయాడు. అంతలో ఏదో చేయి అతన్ని పట్టుకుని గాలిలోకి లేపింది. ఏం జరిగిందా అని చూస్తే అప్పుడు సూరసేనుడు తాడి చెట్టు ప్రమాణంలోని ఓ రాక్షసుడి అరచేతిలో ఉన్నాడు. ఆ రాక్షసుడు వికట అట్టహాసం చేసి కొండచిలువను దాటి నా దాకా వచ్చిన వారు ఇంతవరకు ఎవరూ లేరు. చాలా కాలానికి ఓ మనిషిని చూశాను. నీ చేతిలోని కత్తి, ధనువు చూస్తుంటే నాకు నవ్వు పుట్టుకొస్తోంది. నువ్వు నన్ను చంపగలననే అనుకుంటున్నావా అన్నాడు. సూరసేనుడు నిర్భయంగా, శ్రీరామచంద్రుడు నీకంటే గొప్ప రాక్షసుల్ని బాణాలతో కొట్టి చంపాడు. నేనాయన భక్తుణ్ణి. ఆయన ఉండే ఆలయం వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఆలయాన్ని పునరుద్ధరించి స్వామికి పూజా పునస్కారాలు జరిపించాలన్నది నా కోరిక. నన్ను ఆ ప్రభువే రక్షించుకోగలడు అన్నాడు. రాక్షసుడు వెంటనే సూరసేనుణ్ణి కిందకి దించి అతడి ముందు మోకరిల్లి, ఓ మహానుభావ, సాధారణంగా మనుషులు నన్ను చూడగానే గుండెలవిసి చచ్చిపోతారు. నీ ధైర్య సాహసాలు అపూర్వం. నేను రాక్షసుణ్ణేగాని విభీషణుడి సంతతివాణ్ణి. ఇక్కడ రామాలయంలో పూజా పునస్కారాలు లేవని తెలిసి మా రాక్షసరాజు నన్నిక్కడికి పంపాడు. శ్రీరాముణ్ణి సేవించుకోమని ఆయన ఆనతి. ఈ ఆలయం మహామహిమాన్వితమైనది. ఇందులో కొలువై ఉన్న శ్రీరాముడు భక్తసులభుడు. తనను దర్శించిన వారు ఏమి అడిగినా ఇస్తాడు. ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి నేనిక తిరిగి మా రాక్షసరాజ్యానికి వెళ్ళిపోతాను అంటూ దగ్గర్లోనే ఉన్న రామాలయాన్ని సూరసేనుడికి చూపించాడు. తర్వాత రాక్షసుడు సూరసేనుడికి ఒక తివాచీ ఇచ్చి, ఇది మాయ తివాచీ. నీవు దీనిపై కూర్చుని రాజును తలుచుకో. మనోవేగంతో వెళ్లి రాజు ముందుంటావు. అప్పుడు రాజుకి ఈ ఆలయం గురించి చెప్పు. ఆయన్ని ఈ తివాచీ సాయంతో ఇక్కడికి తీసుకునిరా. ఆ తర్వాత ఈ తివాచీ తన మహిమ కోల్పోతుంది అని మాయమైపోయాడు. సూరసేనుడు జాప్యం చెయ్యలేదు. వెంటనే రాక్షసుడు చెప్పినట్టే చేశాడు. తివాచీ అతణ్ణి నిండు కొలువులో ఉన్న రాజు ముందుకు చేర్చింది.
సింహబలుడికి సూరసేనుడు జరిగిందంతా వివరంగా చెప్పాడు. అతడి మాటలు విన్న సింహబలుడు ఆ పురాతన ఆలయాన్ని చూడ్డానికి చాలా ఆత్రపడ్డాడు. ఆయన మంత్రితో, మీరు కొంత సైన్యాన్ని వెంటపెట్టుకుని శాపవరం గ్రామం చేరుకోండి. ఈలోగా నేను, సూరసేనుడు ఆలయంలోని శ్రీరాముణ్ణి దర్శించి అక్కడ్నుంచి శాపవరం చేరుకుంటాం అని చెప్పాడు. మాయాతివాచి సూరసేనుణ్ణి, సింహబలుణ్ణి పురాతన ఆలయానికి చేర్చింది. ఆలయ శిల్ప నిర్మాణాన్ని, అక్కడి ప్రశాంత వాతావరణాన్ని చూసి సింహబలుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. సూరసేన, దీన్ని ఎవరో దేవశిల్పులు చెక్కి ఉండాలి అన్నాడాయన. తర్వాత వారిద్దరూ ఆలయం గర్భగుడిలోకి వెళ్లి కళాకాంతులతో దివ్యమైన తేజస్సుతో ఉన్న రాముడి విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు. దానికి అలంకరించిన నగలు, వజ్రాలు, మణులు విలువ కడితే ఒక సామ్రాజ్యాన్ని కొనగలవిగా ఉన్నాయి. ఇది సామాన్యమైన ఆలయం కాదు అన్నాడు సింహబలుడు పట్టరాని సంతోషంతో. ఆ తర్వాత వారిద్దరూ ఎంతో కష్టపడి ప్రయాణం చేసి శాపవరం చేరుకున్నారు. దారిలో వారికి గుడ్డిదైన కొండచిలువ కనపడలేదు. రాజు ఒక రోజంతా శాపవరంలో ఉండి అక్కడి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. మరునాటికి రాజధాని నుంచి మంత్రి, సైనికులు శాపవరం చేరుకున్నారు. వారందరూ వెళ్లి ఆలయంలోని శ్రీరాముణ్ణి దర్శించి వచ్చారు. ఆ తర్వాత రాజధాని నుంచి శాపవరం మీదుగా రామాలయానికి చక్కటి దారి ఏర్పడింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులతో శాపవరం గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడా ఊళ్ళో పేదవారే లేరు. సూరసేనుడి తండ్రి వినయుడు కొడుకుని మెచ్చుకుని, అప్పుడు నా మాట కాదన్నావని నొచ్చుకున్నాను. కాని ఇప్పుడు నువ్వు చేసిందే మంచి పని అనిపిస్తోంది. అయితే ఎప్పుడూ నా మాట కాదన్ని వాడివి ఈ విషయం వచ్చేసరికి మొదటిసారిగా నా మాట ఎందుకు కాదన్నావు? గ్రామస్తులు నన్ను పోషిస్తారని ఆశపడ్డావా అని అడిగాడు. నాకలాంటి ఆశ లేదు. కాని ప్రజలు రాజు కంటే ఎక్కువగా దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ దేవుడి కోసం వారు కటిక దరిద్రంలో ఉండి కూడా నిన్ను పోషిస్తామని నాకు మాటిచ్చారు. ప్రజలు అంతగా విశ్వసించే ఆ దేవుడిలో ఏదో విశేషం ఉండి ఉంటుందని నాకనిపించింది. అది నిజమని రుజువైంది అన్నాడు సూరసేనుడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే దేవుడి పేరు చెప్పి దుర్గం మార్గాలు సుగమ్మవుతాయి. ఎందరో సామాన్యులకు బతుకు తెరువులు ఏర్పడతాయి. అలాంటి సందర్భంలో రాజైన వాడు ప్రజల నమ్మకానికి విలువనివ్వాలి. ఆ నమ్మకాన్ని ప్రజాక్షేమానికి ఉపయోగించడం నేర్చుకోవాలి. నేను వినోదం పేరిట అమాయకుల్ని బాధించడం మానుకోవాలి. ప్రజాక్షేమానికై నా భర్తను ప్రోత్సహించాలి అనుకుంది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథని మరొకసారి విందాం. అంతవరకు సెలవు.